నమస్కారం అండి. ఈ మధ్య చేస్తున్నటువంటి టాక్స్‌లో ఇంకొక మంచి రెస్టారెంట్ యొక్క డిజైన్ మనం డిస్కస్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ టాక్ చేయటం జరుగుతుందండి. ఆ రెస్టారెంట్ పేరు ఢిల్లీ హైవే రెస్టారెంట్, ఒంగోల్. మేము హైదరాబాద్ నుంచి బయలుదేరేసి ఈ NH-16 మీద వెళ్ళినప్పుడు యాక్సిడెంటల్‌గా ఈ రెస్టారెంట్ దగ్గరికి వచ్చామండి. ఏంటంటే మేము మొదలెట్టినటువంటి ఇంటి దగ్గర నుంచి బయలుదేరినటువంటి టైంకి, దాని తర్వాత అరౌండ్ ఐ థింక్ 12:30-1కి అనుకుంటాను. ఓకే, మేము ఈ రెస్టారెంట్ దగ్గరికి వచ్చాము. ఇక ఆ చుట్టుపక్కల మాకు వేరే ఏ మంచి రెస్టారెంట్స్ కనిపించలేదు కాబట్టేసి ఇది ఒక యాక్సిడెంటల్ అనుకోండి, లేకపోతే కనుక ఒక క్యాజువల్ వేలో మేము ఆ రెస్టారెంట్కి వెళ్ళాం. సరే, చూడటానికి బాగుంది బయట నుంచి రెస్టారెంటు, మనము లోపల ఫుడ్ కూడా బాగానే ఉండొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళాము. కానీ వీళ్ళ యొక్క డిజైను, దాని తర్వాత ఇంప్లిమెంటేషను, దాని తర్వాత వాళ్ళ ఎగ్జిక్యూషను, దాని తర్వాత ఫుడ్ క్వాలిటీ, ఇది చూసేటప్పటికి చాలా ముచ్చటేసిందండి. ఇప్పుడు జనరల్లీ ఒక హైవే మీద ఉన్నటువంటి రెస్టారెంట్స్ ఏంటంటే ఫ్లోట్ పాపులేషన్ మీద చాలా వరకు డిపెండెంట్ అవుతాయి. ఎందుకంటే అవి సిటీకి కొంచెం దూరంలో ఉంటాయండి. అటువంటి వాటిలో నుంచి ఒక మంచి రెస్టారెంటు, ఒక క్వాలిటీ ఫుడ్ ఇచ్చేటటువంటి రెస్టారెంటు, ఒక ప్రాపర్ సర్వీస్ స్టాండర్డ్ ఉన్నటువంటి రెస్టారెంటు, దాని తర్వాత ఒక ప్రాపర్ ఏంబియన్స్ ఉండి ఒక ఫైన్ డైన్కి నియర్ బై ఉండేటటువంటి రెస్టారెంటు ఏమన్నా గనక మనం వెతికితే ఓకే, ఇది దానికి చాలా దగ్గరలో ఉంటుందండి. ఇప్పుడు ఒంగోల్ లాంటి ప్లేస్లో, అది హైవే లాంటి ప్లేస్లో ఎక్కడైతే గనక కాంపిటీషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత మన క్వాలిటీ కొంచెం పడిపోయి ఉంటుంది. ఎందుకంటే మనం హైవేస్ మీద వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక హై ఎండ్ కస్టమర్ కోసమో, లేకపోతే గనక ఒక మంచి ఫైన్ డైన్ ప్లేస్ ఇవ్వాలి అనే ప్లాన్ ఉండదండి. చాలా వరకు అందరూ ఏంటంటే క్విక్ సర్వీస్ రెస్టారెంట్ మోడల్లో నడిపిస్తారు అవి. ఎందుకంటే మనం తొందరగా తినాలి, దాని తర్వాత కార్లలో వచ్చేవాళ్ళు కార్లలో వెళ్ళిపోతారు, బస్సుల్లో వచ్చేవాళ్ళు బస్సుల్లో వెళ్ళిపోతారు, దాని తర్వాత ఇది వెళ్ళిపోతారు, మన ట్రక్స్ వచ్చేవాళ్ళు ఇది ఉంటుంది. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి బ్యూటీ ఏంటంటే వాళ్ళు అక్కడికి వచ్చేటటువంటి కస్టమర్స్కి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చారండి. నాకు తెలిసినంతవరకు చిన్నపిల్లలకు ఆడుకునేందుకు ప్లేస్ ఉంది, యాంపుల్ స్పేస్ ఉంది. ఓకే, దాని తర్వాత పార్కింగ్కి కొదవలేదు, చక్కగా లోపల పార్కింగ్ ఉంది. ఓకే, దాని తర్వాత వచ్చేటప్పటికి మల్టీ రెస్టారెంట్ కల్చర్లో ఒక మన మల్టీ కుసైన్, దాని తర్వాత ఐ థింక్ మెక్సికన్ అనుకుంటాను, మెక్సికన్ ఫుడ్ ఒకటి ఉంది రెస్టారెంట్ దాని లోపల. నేను దాని మీద పెద్ద వెళ్ళలేదు, నేను తప్పు అవ్వచ్చండి, క్షమించండి నన్ను. కానీ మేము చూసినంత వరకు లోపలికి వెళ్ళిన వెంటనే ఒక క్వాలిటీగా ఉన్నటువంటి ఒక నార్త్ ఇండియన్ ఫుడ్, అది వెజిటేరియన్ ఫుడ్ అవైలబుల్ ఉందండి. లోపలికి వెళ్ళిన వెంటనే ఏంబియన్స్ వాజ్ గుడ్, క్లీన్లీనెస్ వాజ్ గుడ్. దాని తర్వాత మమ్మల్ని ప్రాపర్గా టేబుల్ దగ్గరికి చూపెట్టారు. దాని తర్వాత వాళ్ళు వాళ్ళ పనిలో ఉన్నారండి. ఒక రెస్టారెంట్లో నేను ఇన్స్పైర్ అయ్యేటటువంటి పాయింట్ ఏంటంటే, ఎవరైనా ఒక ఫుడ్ కోసం వచ్చేటప్పుడు వాళ్ళ ఫుడ్ని అన్డిస్టర్బ్డ్ కింద తినాలి అనేటటువంటిది నా ప్రగాఢ విశ్వాసం అండి. వాళ్ళకి కావాల్సింది మనం సర్వ్ చేయాలి, దాని తర్వాత మనం వాళ్ళని డిస్టర్బెన్స్ లేకుండా మనము దూరం వెళ్ళిపోవాలి. అంటే సర్వీస్ వాళ్ళు అవసరం వచ్చినప్పుడు ఇమీడియట్లీ అవైలబుల్ ఉండాలి, దాని తర్వాత క్విక్లీ సర్వ్ చేయాలి, దాని తర్వాత వాళ్ళ యొక్క ప్రపంచాన్ని డిస్టర్బ్ చేయకుండా బయట ప్రపంచంలో ఉండాలి. అది వీళ్ళు కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారండి. టాడ్ ఒక పర్టికులర్ పాయింట్ ఏంటంటే, ఆ రెస్టారెంట్ యొక్క ఏరియా ఈజ్ వెరీ వాస్ట్, చాలా పెద్ద ఏరియా అది. అంత పెద్ద ఏరియాలో మనము ఒక చిన్న ఫుడ్ కోర్ట్ లాంటిది పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే వీళ్ళు రెస్టారెంట్ స్టైల్కి వెళ్ళారండి.
రెస్టారెంట్స్ అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఒక యూనిక్ కుసైను, దాని తర్వాత వచ్చేటప్పటికి మీకు ఒక ఢిల్లీ కుసైను. అక్కడ సౌత్ ఇండియన్ లేకపోతే గనక చుట్టుపక్కల దొరికేటటువంటి ఫుడ్డు ఏమీ అవైలబుల్ లేవండి. అది నార్త్ ఇండియన్ అంటే గనక పక్కా నార్త్ ఇండియన్ అండి అది. సో మీరు ఏది రొట్టెల దగ్గర నుంచి దాని తర్వాత వచ్చేటప్పటికి మీకు వచ్చేటటువంటి ఫుడ్ కూడా 100% నార్త్ ఇండియన్ స్టైల్లో చేశారండి. సో దాట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ వెరీ వెరీ కమెండబుల్ అండ్ వెరీ వెరీ ఎక్సెప్షనల్ అని నా ఉద్దేశం అండి ఇది. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళిన వెంటనే మంచి వుడెన్ స్ట్రక్చర్తో ఒక ఆర్కిటెక్చర్ ఉంది. అది గాడీగా లేదు, ఒక మోస్తరు మోడర్న్ ఫ్యూజన్ ఓల్డ్ స్టైల్ లుక్తో ఉంది. బ్రైట్ ఉంది రెస్టారెంట్, బ్రైట్ ఇన్ ఎల్లో అని నేను అంటాను, వైట్ కాకుండా బ్రైట్ ఇన్ ఎల్లోలో ఉంది. సో దట్ ఇట్ విల్ గివ్ యూ దట్ రిచ్ ఏంటంటే ఓల్డ్ మన మొఘలాయి స్ట్రక్చర్స్లో ఉండేటటువంటి ఒక లుక్ వస్తుంది రెస్టారెంట్కి. దాని తర్వాత వాళ్ళు వాడినటువంటి వాల్పేపర్స్ కానివ్వండి, లేకపోతే కనుక ఆ డిజైన్ దే డోంట్ యాక్చువల్లీ డిస్టర్బ్ ద పర్సన్. ఓకే, అవి ఎట్లా ఉంటాయంటే యాంపుల్గా డిజైను దాని లోపల క్యామోఫ్లాజ్ అయిపోయేసి మొత్తం అంతా ఒక యూనిట్ కింద మనకి ప్రజెంట్ అవుతుంది. అండ్ ఇట్ విల్ గివ్ యూ, మనకి లైట్ కావాల్సి వచ్చినప్పుడు యాంపుల్ లైట్ ఈజ్ అవైలబుల్ అండ్ సైమల్టేనియస్లీ మన కన్వర్జేషన్స్కి చేసుకునేందుకు ఒక డీసెంట్ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది. దాని తర్వాత మన వచ్చినటువంటి కస్టమర్స్ని సర్వ్ చేసేందుకు సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ టీమ్ ఉన్నారండి. ఈ మధ్య నేను చేసినటువంటి ఇంకొక వీడియోలో నేను ఒక పర్టికులర్ రెస్టారెంట్, అది మన ఏంటంటే హై టూరిస్ట్ వాల్యూమ్ ఉండేటటువంటి ప్లేస్, వాళ్ళది ఒక డిజైన్ మీద మనం మాట్లాడుకున్నామండి. ఆ రెస్టారెంట్కి ఈ రెస్టారెంట్కి తేడా ఏంటంటే ఇది టూరిస్ట్ ప్లేస్ కాదండి, ఇట్ ఈజ్ హైవే రెస్టారెంట్. ఈ హైవే రెస్టారెంట్ సిటీకి దగ్గర కింద ఉంది కాబట్టి సిటీ పాపులేషన్ కూడా వస్తుంది. మీరు నమ్మరండి, నేను ఒంగోలు లాంటి ప్లేస్లో 100% నార్త్ ఇండియన్ స్ట్రక్చర్ పని చేస్తుందా అనేటటువంటిది ఒక చిన్న ఆలోచన నేను చేసినప్పుడు, అది టాడ్ 100% వెజిటేరియన్ అండ్ వేగన్ రెస్టారెంట్ కింద చేసినప్పుడు అది పని చేస్తుందా అనేటటువంటిది ఒక డైలమాలో ఒకానొకప్పుడు ఉండేవాడినండి. కానీ నా యొక్క డైలమా ఈ యొక్క రెస్టారెంట్ డిజైను, ఎగ్జిక్యూషను, దాని తర్వాత వచ్చేటప్పటికి దాని రోల్ ఓవర్ మోడల్ కనుక చూస్తే అది సక్సెస్ఫుల్గా ఉందండి. వీళ్ళ యొక్క ఎవరైతే స్టార్ట్ చేశారో వీటి గురించి నాకు పెద్ద డీటెయిల్స్ అన్ఫార్చునేట్లీ నాకు వెబ్లో కూడా దొరకలేదు. ఓన్లీ వాళ్ళ ఫేస్బుక్ పేజ్ ఉందండి, ఒంగోలు బ్రాంచ్ది. నేను అంటున్నటువంటి పాయింట్ ఏంటంటే వాళ్ళకి వేరే చోట కూడా అంటే కనుక ఇండియాలోనూ అబ్రాడ్లోనూ కూడా వాళ్ళకి రెస్టారెంట్స్ ఉన్నాయి అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చెప్పినటువంటి పాయింట్. ఇంకొక పాయింట్, మనము ఒక మెనూ డిజైన్ గనక చూస్తే మనకి ఏమైపోతుందంటే కనుక హైవే మెనూల్లో ప్రీసెట్ యాక్టివిటీస్ ఆర్ ప్రీసెట్ ఐటమ్స్ ఉంటాయండి. అంటే ధాబా స్టైల్ అంటాం మనం, అంటే అంతా తయారైపోయి ఉంటుంది, ఓన్లీ వాటిని వేడి చేసేసి మీ దగ్గరికి తీసుకొని వస్తారండి, ఎందుకంటే తొందరగా సర్వ్ చేయాలి కాబట్టి. ఇది అట్లా లేదండి నాకు తెలిసినంత వరకు. ఒక పంజాబీ స్టైల్ అసెంబ్లీ ఉంటుంది ఇది ఫుడ్ కుకింగ్లో, కానీ వీళ్ళు చేసినటువంటిది ఏంటంటే వాళ్ళ మెనూ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ మెనూస్, ఓకే, దట్ ఐ హ్యాడ్ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్. మంచి ఆలోచనతో చేసినటువంటి ప్యూర్ 100% నార్త్ ఇండియన్, దాని తర్వాత వచ్చేటప్పటికి మీకు కొంచెం ఆఫ్ఘన్ టచ్తో ఉండేటటువంటి ఫుడ్ ఈజ్ అవైలబుల్. అండ్ దట్ పర్టిక్యులర్ ఫుడ్ వెన్ ఇట్ ఈస్ సర్వ్డ్ అండ్ డెలివర్డ్ ఇట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీలీ వెల్. రెండో పాయింట్, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఫుడ్, ఓకే, ఇన్ ద వెజిటేరియన్/వేగన్ కెపాసిటీ ఈజ్ అవైలబుల్. అంటే కిడ్స్ వస్తే కనుక వాళ్ళకి చాట్ ఉందండి, స్వీట్స్ ఉన్నాయి, డెజర్ట్స్ ఉన్నాయి, దాని తర్వాత వచ్చేటప్పటికి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, జ్యూసెస్ ఉన్నాయి, దాని తర్వాత చాట్ ఐటమ్స్ ఉన్నాయి. చాట్ ఐటమ్స్ కూడా చిన్నవి కాదండి, మంచి చాట్ ఉంది, ఓకే, మంచి ఢిల్లీ స్టైల్ చాట్ ఉంది, ఓకే. అండ్ ఈవెన్ ద రోటీస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇది చాలా బాగా చేశారండి. మేము కొన్ని యూనిక్ స్టైల్ డిషెస్ మేము టేస్ట్ చేసాము వాళ్ళ మెనూ నుంచి. నేను వాటిలో డీటెయిల్కి వెళ్ళలేదు కానివ్వండి. వాళ్ళ యొక్క కామన్ గ్రేవీ అంటే మీరు జనరల్లీ ఎట్లా ఉంటుందంటే కనుక ఒక ఆరెంజ్ గ్రేవీ ఉంటుందండి, ఒక వైట్ గ్రేవీ ఉంటుంది, ఓకే, దాని తర్వాత మల్టిపుల్ స్టైల్ గ్రేవీస్ ఉంటాయి. వాళ్ళ గ్రేవీస్ దే ఆర్ ఎక్స్ట్రాడినరీలీ గుడ్ అండి. నేను ఈ మధ్యకాలంలో చాలా రెస్టారెంట్స్లో
ఆ గ్రేవీస్ మీద కాన్సంట్రేషను, ఆ గ్రేవీస్ మీద ఒక పటుత్వము చూడటం లేదండి నాకు తెలిసినంత వరకు. కమర్షియల్ కిచెన్స్‌లో గ్రేవీస్ ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉండాలి. దాని తర్వాత వచ్చేటప్పటికి లిమిటెడ్‌గా చేసుకోవాలి. దాని తర్వాత వాటిని రిపీటెడ్‌గా మనము ఇది ఒక మానిటర్ చేసుకుని, దాని తర్వాత దాని ఫైనల్ అసెంబ్లీ అవుట్‌పుట్ ఎక్కడైతే మీరు స్టవ్ మీద మీరు ఆ డిష్ కోసం చేస్తున్నారో, అది మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటుంది. వేరే వేరే టైప్ ఆఫ్ గ్రేవీసు, దాని తర్వాత వచ్చేటప్పటికి ఎలిమెంట్స్‌ని, అరోమాటిక్స్‌ని వీటన్నిటిని మిక్స్ చేసి వాటిని ఒక కాంబినేషన్ కింద తెచ్చిన తర్వాత దాని యొక్క ఫైనల్ ప్రజెంటేషన్ మీకు ఆ డిష్ వస్తుందండి. ఆ డిష్ వచ్చినప్పుడు ఆ డిష్ యొక్క పేరుకి కానివ్వండి, లేకపోతే గనక దానికి ఇచ్చినటువంటి ఎక్స్‌ప్లనేషన్‌కి అది దాదాపుగా మ్యాచ్ అయితే అది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏది దాని అవుట్‌పుట్ కస్టమర్‌లకు నచ్చుతుంది. కొంచెం ఉప్పు, పులుపు, మన తీపి, కారాలు ఏవైనా ఉంటే గనక లైట్ అడ్జస్ట్‌మెంట్స్, ఎందుకంటే పర్సనల్ చాయిసెస్ కాబట్టేసి వాటికి తగ్గ ఎలిమెంట్స్ మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. ఏవి మీకు ఉప్పు, మన ఏంటంటే సాల్ట్ అండ్ పెప్పరు, దాని తర్వాత వచ్చేటప్పటికి మీకు ఆనియన్స్, దాని తర్వాత లెమను. ఓకే, ఇవన్నీ దే ఆర్ యాక్చువల్లీ ప్రొవైడింగ్ ఇట్ ఓకే సఫిషియెంట్లీ ఇన్ అడ్వాన్స్ సో దట్ ద పర్సన్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీ ఆఫ్ దోస్ ఐటమ్స్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఇప్పుడు మేము ఒక నలుగురం వెళ్ళాము. నలుగురం వెళ్ళిన తర్వాత నేను మహారాజా థాలీ అనేటటువంటిది తీసుకున్నాను. ఐ జస్ట్ వాంటెడ్ టు సీ హౌ దట్ ఎగ్జిక్యూషన్ ఈజ్ బీయింగ్ డన్. మహారాజా థాలీలో నాకు నచ్చినటువంటి పాయింట్ ఏంటంటే, వాళ్ళు హెవీ ఏంటంటే ఒక 20 కూరలో లేకపోతే 30 కూరలో పెట్టలేదండి దాంట్లో. దాన్ని ఒక లిమిటెడ్ ఐటమ్స్ కింద చేశారు. లిమిటెడ్ ఐటమ్స్ కింద చేసేసిన తర్వాత మీకు లేయర్డ్ బై లేయర్డ్ మీకు ఎగ్జిక్యూషన్ అవుతూ ఉంటుందండి. అంటే గనక మీకు ఒక ఒక చాట్ ఐటెం రావటం కానివ్వండి, లేకపోతే గనక ఒక తందూరి పన్నీర్ కానివ్వండి, లేకపోతే గనక ఇంకొక స్టార్టర్ ఐటెం రావటం కానివ్వండి. ఓకే, దాని తర్వాత అవన్నిటినీ ఒకటి అది సఫిషియంట్ క్వాంటిటీ లిమిటెడ్ సెట్లో మనకి అవైలబుల్ అది మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు. ఒక పర్సన్ కనుక కన్జ్యూమ్ చేస్తే హీ వుడ్ బీ హ్యాపీ ఫర్ దట్. అంటే ఇప్పుడు ఒక స్టార్టర్ ఉంది, స్టార్టర్లో ఒక 2 ముక్కలును, దాని తర్వాత వచ్చేటప్పటికి ఒక గ్రీన్ క్యాప్సికమ్ మనం తందూరు నుంచి తీసేసిన తర్వాత ఆ మొత్తము రాడ్ నుంచి తీసేస్తే దాంట్లోపల నుంచి 2 ఐటమ్స్ మన దగ్గర తెచ్చారు. దాని తర్వాత పన్నీర్ని ఇంకొక డిఫరెంట్ మ్యారినేట్తో ఇంకొక స్టార్టర్ ఐటమ్ ఇచ్చారండి. దాని తర్వాత వచ్చేటప్పటికి మీకు ఒక చాట్ ఇచ్చారు. ఓకే, దాని తర్వాత ఒక పానీపూరి ఇచ్చారు వాళ్ళు. ఓకే, పానీపూరి ఒకటే పానీపూరి అండి, మీకు కావాలంటే ఇంకొకటి ఇస్తాడు వాళ్ళు. ఓకే, పానీపూరి దట్టు ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ ఏంటంటే కనుక గ్రీన్ అండ్ రెడ్ చట్నీస్. ఓకే, దాని తర్వాత జల్జీరాతో పాటు వచ్చినటువంటి మంచి పానీపూరి ఇచ్చారు. ఓకే, దట్ పర్టికులర్ పానీపూరి వాజ్ ఎక్సలెంట్లీ వెల్. ఒక చిన్న వోడ్కా షాట్ లాంటి దాంట్లోపల వాళ్ళు ఇది ఇచ్చారు. దట్ ఎగ్జిక్యూషన్ చాలా చాలా ముచ్చటేసింది. దాని తర్వాత మీకు మెయిన్ కోర్స్ వచ్చిందండి. మెయిన్ కోర్స్లో వచ్చేటప్పటికి 3 స్టాండర్డ్ బేసిక్ ఎవరైతే మనకి అలవాటు ఉంటుందో, మాకు వచ్చిన దాంట్లో మేము వెళ్ళిన రోజున వచ్చిన దాంట్లో మీకు మనకి ఏంటంటే కనుక దాల్ మఖనీ ఒకటి ఇచ్చారు, దాని తర్వాత చోలే కర్రీ ఒకటి ఇచ్చారు, దాని తర్వాత ఒక పన్నీర్ కూర ఇచ్చారు. ఈ 3 కూరలే. దాని తర్వాత సైడ్కి వచ్చేటప్పటికి మీకు ఒక రైతా వచ్చింది, ఒక సలాడ్ వచ్చింది, దాని తర్వాత పక్కన వచ్చేటప్పటికి ఒక కచుంబర్ లాంటి ఐటమ్ ఒకటి మనకు వచ్చిందండి. ఓకే, దీని లోపల పాపడ్ లేదండి నాకు తెలిసినంత వరకు, మాకైతే రాలేదు. ఓకే, పాపడ్ రాలేదు. కానీ ఏంటయ్యా అంటే మీకు సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఇది వచ్చేసి, దాని తర్వాత మీకు ఒక 2 రొట్టెలు వాటిని కట్ చేసేసి, ఒక నానును, దాని తర్వాత ఒక తందూరు రొట్టె అనుకుంటాను. ఓకే, ఇట్ హ్యాస్ యాక్చువల్లీ కమెన్. మేము పెద్ద ఓవర్గా రొట్టెలు తినం కాబట్టి ఇది ఒక కప్పుడు రైస్ వచ్చిందండి. ఓకే, ఏది ఆ మసాలా రైస్ ఉంటుంది కదా, మన బిర్యానీ అనుకోవచ్చు, లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఇవి మనకు వచ్చాయి. ఓకే, రైస్ సర్వింగ్ మాకైతే రాలేదండి. ఓకే, రైస్ సర్వింగ్ మాకైతే రాలేదు. కానీ ఏంటంటే ఆ మసాలా రైస్తోనే మేము కంప్లీట్ చేసాము. సో నేను రైస్ ఎట్లా ఉంది అనేటటువంటి దాని మీద నేను మాట్లాడాను. వాళ్ళు ఇస్తారేమో నాకు తెలియదు, కానీ నేను అడగలేదు కాబట్టి నాకు రాలేదు అది. దెర్ ఈజ్ నో ప్లెయిన్ యోగర్ట్ అవైలబుల్ ఇన్ దట్ మహారాజా థాలీ. ఎండ్లో వచ్చేటప్పటికి మీకు ఒక డెజర్ట్ వచ్చిందండి. మాకైతే కనుక ఒక జిలేబీ వచ్చింది. ఓకే, ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినర్లీ వెల్. దాని తర్వాత ఒక ఐస్ క్రీమ్ వచ్చింది, బట్ వీ డి నాట్ టేక్ దట్. సో అది ఐస్ క్రీమ్ మీద స్టాండర్డ్ కప్స్ ఎవరైతే లోకల్ ఉంటారో వాళ్ళది ఒకటి వచ్చింది.
సో మహారాజా తాలి ఇది. ఓకే. మా పిల్ల వచ్చేటప్పటికి షీ హ్యాజ్ యాక్చువల్లీ టేకెన్ చాట్ ఐటమ్స్. ఓకే. దోస్ పర్టిక్యులర్ చాట్ ఐటమ్స్‌లో మీకు దహీ పాప్డీ చాటు, దాని తర్వాత వచ్చేటప్పటికి ఒక భేల్‌పూరి ఇలాంటి ఒక ఐటెమ్ తీసుకుంది. మా మిసెస్సును దాని తర్వాత మా పిల్లాడు ఒక 2 యూనిక్ కర్రీస్ తీసుకున్నారు వాళ్ళు. అండ్ దట్ పర్టిక్యులర్ కర్రీస్ కూడా నేను టేస్ట్ చేశానండి. ఓకే. దోస్ ఆర్ ఎక్సలెంట్లీ డన్ వెల్. ఓకే. ఆ కర్రీస్‌లో మన గ్రేవీ అసెంబుల్ అయినటువంటి పద్ధతి షోస్ దట్ ద మాస్టర్స్ హూ ఆర్ వర్కింగ్ ఓవర్ దేర్ ఆర్ ఎక్సలెంట్లీ ట్రైన్డ్, ఆర్ దే ఆర్ పీపుల్ హూ హ్యావ్ డీసెంట్ నాలెడ్జ్ ఆఫ్ డూయింగ్ దట్ అసెంబ్లీ అండ్ పుట్టింగ్ ది రైట్ కైండ్ ఆఫ్ అ డిష్. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత అందరూ మనం అడిగినటువంటి రిక్వైర్మెంటు, దాని తర్వాత అడిగినటువంటి ఐటమ్స్ మనకి చాలా ఇదిగా ఇచ్చారు. ఓకే. చాలా తొందరగా, అంటే లిమిటెడ్ టైం సెట్. అంటే కనుక మనము ఒక పర్టికులర్ డిష్ ఆర్డర్ చేసేసిన తర్వాత దాని అసెంబ్లీకిను మన దగ్గరికి వచ్చేంత వరకు టైము జనరల్లీ ఒక 6 to 10 minutes మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ఎ గుడ్ టైం. ఎందుకంటే మేము మర్చిపోయినటువంటి ఇంకొక స్టార్టర్ కూడా తీసుకున్నామండి. ఓకే. మేము తీసుకున్నటువంటి స్టార్టర్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఈజ్ బేబీకార్న్, చిల్లీ బేబీకార్న్. ఓకే. దట్ చిల్లీ బేబీకార్న్ ఆల్సో వాజ్ ఎక్సలెంట్లీ డన్. ఒక్కటే నాకు ఆ చిల్లీ బేబీకార్న్ దగ్గర నాకు సెట్ అవ్వని పాయింట్ ఏంటంటే, దాంతో పాటు మనకి ఒక సాస్ రాలేదండి. ఐ థింక్ దే షుడ్ ఒక గ్రీన్ చట్నీనో లేకపోతే కనుక ఒక టమాటా కెచ్చపో లేకపోతే చిల్లీ సాసో అక్కడ పెట్టుంటే బాగుండేది అనేటటువంటిది నా పర్సనల్ వ్యూ. దాని తర్వాత మీల్లో నేను అనేది ప్లీజ్ ఇన్క్లూడ్ ఆ పాపడో లేకపోతే మసాలా పాపడో, దాని తర్వాత వచ్చేటప్పటికి కొంత ప్లెయిన్ యోగట్ కూడా ఇంక్లూడ్ చేయండి. ఎందుకంటే అక్కడికి లోకల్ వాళ్ళు కూడా వస్తారు. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వన్ అక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ అనేటటువంటిది అవైలబుల్ లేదు కాబట్టేసి మనము నార్త్ ఇండియన్ ఒక ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళు లోకల్ పీపుల్ అక్కడికి వస్తారు. కానీ మీరు ఒంగోలు చుట్టుపక్కల చాలా వరకు విలేజర్స్ వీళ్ళందరూ ఉంటారు హూ ప్రిఫర్ ఏంటంటే కనుక సౌత్ ఇండియన్ స్టైల్ ఫుడ్. ఓకే. వాళ్ళు దే మే నాట్ ఎంజాయ్ ఇట్ అనేటటువంటిది నా యొక్క పర్సనల్ వ్యూ. ఎందుకంటే వాళ్ళకి చాలా వరకు ఈ యొక్క డిషెస్ ఐడియా ఉండదు. కానీ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎడ్యుకేషన్ పెరిగింది, దాని తర్వాత వచ్చేటప్పటికి డిఫరెంట్ కుసైన్స్ యొక్క టేస్ట్ పెరిగింది. అక్కడ ఉన్నటువంటి వచ్చేటటువంటి ఆ హోటల్ 100% ఆక్యుపై అయ్యింది అనేటటువంటి దాంతో నేను నా యొక్క మాటల్ని వెనక్కి తీసుకోవాలి అనేసి అనుకుంటున్నాను. ఏంటంటే దే హ్యావ్ సఫిషియంట్ బిజినెస్. సో దే ఆర్ ఏంటంటే ఓవర్ క్రౌడీగా లైన్లలో నిలబడాల్సినటువంటి అవసరము నాకు కనిపించలేదు మేము వెళ్ళిన టైంకి. జనాలందరికీ సఫిషియంట్ టేబుల్ స్పేస్ ఉంది. రెస్టారెంట్ ఈజ్ డీసెంట్లీ బిగ్. నాకు తెలిసినంత వరకు అరౌండ్ 80 to 100 packs కూర్చోవచ్చు అనుకుంటున్నాను నేను రెస్టారెంట్లో. సో మనకి ఒక మంచి రెస్టారెంట్ హైవేలో క్వాలిటీ ఫుడ్, దాని తర్వాత వాళ్ళు వాడేటటువంటి ఇంగ్రీడియంట్స్ ఆర్ ఆల్సో ఎక్స్ట్రాడినరీలీ వెల్ డన్ అండ్ ఎగ్జిక్యూటెడ్. సో ఇది చూసుకుంటే అది ఒక మంచి రెస్టారెంట్ అండి. మనము తినగలిగినటువంటి ప్లేసు. మనము ఎవరైనా సరే టైం లైన్ గనక మ్యాచ్ చేసుకుని గనక వెళితే దట్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ప్లేసెస్. నేను తిన్నది ఒక్కసారే, కానీ ఒకసారిలోనే నేను ఇన్స్పైర్ అయ్యానండి. అండ్ 2 మీకు ఏంటంటే అదర్ ఫెసిలిటీస్, మనం హైవే రెస్టారెంట్స్లో కొన్ని ఫెసిలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఏంటంటే కనుక పిల్లలందరూ కొంచెం ఎగ్జాస్ట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఒక చిన్న పార్క్ ఉంది అక్కడ. దాని తర్వాత అందరూ రిలీవ్ అవ్వడానికి కావాల్సినటువంటి టాయిలెట్స్ అండ్ అదర్ ఫెసిలిటీస్ ఆర్ ఆల్సో అవైలబుల్. ఓకే. అండ్ మీరు చూసుకోవాలి అంటే కనుక స్టోర్స్ గీర్స్ అంటూ నాకైతే కనిపించలేదు. కానివ్వండి, ఒక చిన్న ఐటమ్స్ ఏమన్నా కావాలి అంటే కనుక మీకు ఒక ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ మిషన్ ఒకటి ఉందండి. మీరు కొన్ని డ్రింక్స్ ఏమన్నా కావాలంటే కనుక దాని లోపల మీరు కాయినో లేకపోతే కనుక పేమెంట్స్ ఇస్తే కనుక దాని లోపల నుంచి మీకు ఆ డ్రింక్ ఈజ్ అవైలబుల్. సో టెక్నికలీ నో స్టోర్, బట్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అ డ్రింక్ స్టోర్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ దట్ ప్లేస్. నేను చూసిన దాంట్లో వాళ్ళ దగ్గర బ్రేక్ఫాస్ట్ లేదు అని చెప్పారండి నాకు.
ఓకే. లంచ్, డిన్నర్, జ్యూస్, టీ ఇవి అవైలబుల్ ఉన్నట్టున్నాయి. ఎందుకంటే లంచ్ అండ్ డిన్నర్ అండ్ జ్యూసెస్ కన్ఫర్మ్డ్ అండి. బిట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే గనక వేరే రెస్టారెంట్ ఉంది కాబట్టి అక్కడ మీకు కొంచెం ఫ్యూజన్ దొరకచ్చు. మిగతా దాంట్లో నాకు ఇది అవ్వలేదు. ఓకే. దాని ప్లేస్‌మెంట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ రెస్టారెంట్ ఈజ్ వెరీ గుడ్. అన్‌ఫార్చునేట్‌లీ ఒకటే ఒకటి ఏంటంటే రెస్టారెంట్ మీద ఉన్నటువంటి రెస్టారెంట్ దగ్గర ఉన్న ఎదురుగుండా ఉన్నటువంటి ఏది యూటర్న్ ఇది వాళ్ళు బ్లాక్ చేసేసి ఒక బ్రిడ్జి ఉందండి. ఆ బ్రిడ్జి కింద నుంచి యూటర్న్ తీసుకొని రావాలి. ఏది వెళ్ళేవాళ్ళు ఎవరైతే కనుక ఏది హైదరాబాద్ నుంచి మీకు చెన్నై సైడ్ వెళ్ళే వాళ్ళకి, ఇది రిటర్న్ ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఇట్ ఈస్ యాప్ట్ ఆన్ ద హైవే. ఓకే. ఒక మనకేంటంటే ఓపెన్ స్పేస్ ఏరియాలో ఉంది కాబట్టి యూ విల్ గెట్ సమ్ గుడ్ ఫ్రెష్ ఎయిర్. అండ్ ఏంటంటే నా సజెషను, ఫ్రెండ్లీ సజెషను, అక్కడికి కొంతమంది మీకు కార్లలోనూ బస్సుల్లోనూ వచ్చేవాళ్ళు సౌత్ ఇండియన్ వాళ్ళు ఉంటారు కాబట్టేసి అక్కడ ఒక చిన్న హాల్ ఒకటి ఓపెన్ చేసేసి ఒక మెస్ స్ట్రక్చర్ లాంటిదో లేకపోతే కనుక ఒక నార్మల్ ఒక మీల్ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ టిఫిన్ సెంటర్ ఓపెన్ చేస్తే కనుక స్టిల్ ఇట్ విల్ యాక్చువల్లీ ట్రై టు గో ఇన్ టు బెటర్ బెటర్ స్టాపబుల్ ప్లేస్ అనేసి నా ఉద్దేశము. నేను అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్స్లో హైవేస్ మీద మనం ఎవరన్నా చేసుకోవాలి అంటే కనుక దీన్ని మనం 1 నుంచి 10 కనుక మనం పెట్టుకునేటట్టయితే ఇది రేటింగ్స్లో ఓకే ఇది ఇట్ విల్ ఆక్యుపై ద ప్లేస్ ఆఫ్ 1 అండి. ఓకే. వెరీ గుడ్ ఫుడ్. ఓకే. ఆర్ లెట్ us say if we try to take 10 as the best example, we can give it a 10 on 10 as one of the very good restaurants which is available. క్వాలిటీ అయితే కనుక నెంబర్ 1. ఓకే. మీరు రేటింగ్లో కనుక అయితే కనుక 10/10. ఓకే. సో దాట్స్ ది థాట్ ప్రాసెస్. ఇంకొక చిన్నది ఏంటంటే మనము ఒకసారి రోడ్డు సైడ్ నుంచి మనం లోపలికి వెళ్ళేటప్పుడు గోడ దగ్గర ఓకే ఐ థింక్ ఆ యొక్కది కొంచెము బ్యూటిఫికేషన్ లేదండి. ఐ థింక్ దే కెన్ యాక్చువల్లీ డూ దట్ యాజ్ వెల్. సో దట్ ఏంటంటే ఏంబియన్స్ అండ్ విజిబిలిటీ ఇంకా బాగా కనిపిస్తుంది. అది ఇట్ ఈజ్ నాట్ ఎనీ సజెషన్ ఆర్ ఎనీ ఆఫ్ ద అదర్ పర్టికులర్ థింగ్స్. ఏంటంటే ఇంత మంచి హోటల్లో అది ఒక చిన్న మచ్చలాగా ఉంది. దట్స్ స్టిల్ ఫైన్. It does not reflect on the service nor the quality of this particular restaurant and then the execution point. Okay, I sincerely thank the team for providing such quality service and then I kudos to the manager. నేను మేనేజర్ గారిని కలిశానండి అక్కడ. ఆయన ఏంటంటే అన్ని చోట్ల పరిగెడుతున్నారు మహానుభావుడు. ఓకే. ఆయన చూసేటప్పటికి చాలా ముచ్చటేసింది. ఓకే. సో ఆయన చాలా ఇన్స్ట్రుమెంటల్ ఇన్ గెటింగ్ దిస్ ఎంటైర్ థింగ్ ఎగ్జిక్యూటెడ్ అనేటటువంటిది నా యొక్క ప్రగాఢ విశ్వాసం అండి. నేను చూసినటువంటి చాలా రెస్టారెంట్స్లో ఏమైపోతుందంటే కనుక ఒక పర్టికులర్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తారండి. ఆ పర్టికులర్ ప్రొసీజరు ఏంటంటే ఆటోమేటికల్లీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనేటటువంటిది ఒక ఆలోచనతో జనాలు ఉంటారండి. అది అట్లా కాదండి. మనము ఒక టేబుల్ క్లియర్ అయిపోయిన వెంటనే దాన్ని క్లీన్ చేయటం అనేటటువంటిది బేసిక్ హైజీన్ రిక్వైర్మెంట్. ఓకే. ఈవెన్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ కూడా. మనము అది ప్రతి ఒక్కడికి ఒరే నువ్వు టేబుల్ క్లీన్ చెయ్యి అని చెప్పాలి అనేటటువంటిది ఒక ఎక్స్పెక్టేషను ఎవరికి జనాలు ఎవరైతే క్లీన్ చేస్తున్నారో. ఇంకొకళ్ళు ఏంటయ్యా అంటే కనుక సొంతంగా ప్రొపెల్ అవుతూ ఉంటారండి. ఓకే. ఈ రెస్టారెంట్లో నేను చూసింది సెకండ్ లెవెల్ అండి. అంటే జనాలు వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు ఆన్ అన్ ఆటో మోడ్. కానీ దాని మీద ఒక సూపర్విజన్ ఉంది అనేటటువంటిది నా నమ్మకం అండి. ఎందుకంటే అక్కడ ఓవర్గా అరుపులు కానివ్వండి లేకపోతే జనాలు ఇదవ్వటం కానీ ఏమీ లేదు. సింపుల్గా సైలెంట్గా ఏంటంటే మీకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ మీ టేబుల్ దగ్గరికి వస్తుంది. యూ కెన్ ఎంజాయ్ అండ్ బీ ఇన్ యువర్ ఓన్ వరల్డ్, కంప్లీట్ ద ఫుడ్ అండ్ దెన్ వన్స్ అగైన్ go to the driving or go to your places where your work or మన బిజినెస్ ఏదైతే ఉంటుందో. ఇది అచీవ్మెంట్ చేయటము చాలా డిఫికల్ట్ యాక్టివిటీ ఇన్ అ రెస్టారెంట్ బిజినెస్. ఎందుకంటే మన దగ్గర ఒక అన్ట్రైన్డ్ టీము చాలా వరకు ఉంటాయండి. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ జాబ్స్కి వచ్చేవాళ్ళని యూ కెనాట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు బీ హైలీ ఎడ్యుకేటెడ్, దాని తర్వాత సెల్ఫ్ ఇది ఉండేటటువంటి దాంట్లో ఉండదండి. కానీ వాళ్ళు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళంతటి వాళ్ళు దాన్ని ప్రొపెల్ చేసుకుంటా వెళుతూ ఉంటే దట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ కమెండబుల్ అండి. అంటే అక్కడ వాళ్ళకి ఇది మనది,
ఈ రెస్టారెంట్ బాగుండాలి, ఈ రెస్టారెంట్లో సర్వీస్కి ఒక స్టాండర్డ్ ఉంది, ఆ స్టాండర్డ్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను అనేటటువంటి పాయింట్ ఈజ్ ఇది. దాని తర్వాత ఆ టీములో మీరు మనం గనక గమనిస్తే అందరూ కుర్రకారు పిల్లలండి. ఓకే, చక్కగా సర్వీస్ చేస్తున్నారు. అండ్ దట్ ఈజ్ ఆల్సో సంథింగ్. ఏంటంటే అంత యంగేజ్లో అంత మెచ్యూరిటీ రావటం అంటే కనుక ఇది మనది, ఇది నాది అనుకుని చేస్తేనే వస్తుంది. అది చేయటానికి వాళ్ళ లీడర్షిప్ టీం ఎంత కష్టపడి ఉంటుందో అని ఆలోచిస్తుంటే కనుక వాళ్ళకి రియల్గా మనం పెద్ద ఒక అప్లాడ్ ఇవ్వాలి. ఎందుకంటే ఓనర్ సరిగ్గా చూసుకుంటేనే ఇదంతా మనది అనేటటువంటి మనస్తత్వం జనాలకు వస్తుందండి. ఓకే, సో ఇప్పుడు కనుక ఫుడ్లో రేటింగ్ అయితే కనుక నేను ఇచ్చేది 10/10 అండి. ఓకే, సర్వీస్లో కనుక రేటింగ్ ఇచ్చినా కూడా నేను ఇచ్చేది 10/10. క్లెన్లీనెస్లో కనుక రేటింగ్ ఇస్తే కనుక దానికి కూడా నేను 10/10 ఇస్తాను. రిపీట్గా మనం వెళ్ళాలి అంటే కనుక దిస్ ఈజ్ ఎ రెస్టారెంట్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ ట్రై టు కీప్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ ద షార్ట్ లిస్ట్ ఆఫ్ దోస్ పర్టికులర్ ప్లేసెస్. బికాజ్ ఒక్కసారి మీరు ఆ మెనూని కంప్లీట్ చేయలేరండి. ఓకే, ఒకసారి వెళ్ళినప్పుడు మీరు ఆ మెనూలో ఉండేటటువంటి యూనిక్ అండ్ గుడ్ క్వాలిటీ ఐటమ్స్ని కనుక ఎంజాయ్ చేయాలంటే కనుక రిపీటెడ్లీ వెళ్ళాలి. డిఫరెంట్ మెనూ ఐటమ్స్ మీరు ట్రై చేసుకుంటే ఐ థింక్ యూ విల్ నాట్ బీ అవుట్ ఆఫ్ ఆప్షన్స్ విచ్ ఆర్ దేర్. అండ్ దాట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ యూనిక్ ఇన్ దిస్ పర్టికులర్ రెస్టారెంట్. ఏంటంటే మనము ఏదో వెజ్ జాల్ఫ్రేజీనో లేకపోతే కనుక మనం వెజ్ కొల్హాపూరీనో లేకపోతే ఏదో ఒక నార్మల్ పంజాబీ ఐటమ్స్ మనం అక్కడ పెట్టేసి నడిపిస్తాం కాదండి. అవి లేవని నేను అన్నాను, అవి ఉన్నాయి. కానీ వాటితో పాటు యునీక్ క్వాలిటీ ఐటమ్స్, యునీక్ ఏంటంటే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ ఉండేటటువంటి రెసిపీస్ ఆర్ దేర్. అండ్ దాట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ కమెండబుల్. ఇంకొక పాయింట్, వీళ్ళది మొత్తం అంతా గ్లోబ్లో కొన్ని ప్లేసెస్లో వీళ్ళ ఉన్నాయి కాబట్టేసి వీళ్ళకి దొరికేటటువంటి కుసైన్ అండ్ రెసిపీస్ మైట్ బీ డిఫరెంట్ దెన్ ది కామన్ నార్త్ ఇండియన్ స్టైల్ ఫుడ్ దట్ యూ విల్ గెట్. అండ్ వెజ్ రెస్టారెంట్లో ఇంతమంది జనాలు 100% ఆక్యుపెన్సీ ఉండటము అండ్ క్విక్ ఫిల్లింగ్గా ఉండేటటువంటి పాయింట్స్ వితౌట్ వెయిటింగ్ అనేటటువంటిది చాలా చాలా రేర్ అండి. ఆ రేర్ ఉన్నటువంటి దాన్ని మనం ఆస్వాదించి దాన్ని గనక మనం సపోర్ట్ చేస్తే ఐ థింక్ దే విల్ డెఫినెట్లీ గో. అన్నిటికంటే మెయిన్ ఇది నేను నా సొంతంగా ఇన్స్పైర్ అయ్యి ఇచ్చినటువంటి రివ్యూ. దిస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ పర్సన్ ఆఫ్ ద పర్టికులర్ రెస్టారెంట్ ఆస్కింగ్ మీ టు డూ ఎనీ రివ్యూ అండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ షో అండ్ ట్రస్ట్ ఐ believe that all of you would like it. And then if time permits and then you are all okay to visit this particular place when you are going that side, okay, you definitely should. Okay, thanks a lot, have a nice day.